హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నాన్ వెజ్ రెసిపీస్. ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నామండి చికెన్ బిర్యానీ. దానికి వచ్చేసి కావాల్సిన పదార్థాలు 1 kg చికెన్ అండి, 1 kg రైస్. చికెన్ వచ్చేసి బిర్యానీ పీసెస్కి షాప్ అతనికి చెప్తే షాప్ అతను కట్ చేసి ఇస్తాడండి. 1 kg చికెన్కి వచ్చేసి 1/2 లీటర్ పెరుగు పడుతుందండి మ్యారినేట్కి. ఇంకొచ్చేసి 1/2 లీటర్ ఆయిల్, ఎందుకంటే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకొని మనం వేసుకుంటాం కాబట్టి 1/2 లీటర్ ఆయిల్ పడుతుంది. ఒక బౌల్ తీసుకొని చికెన్ వేసుకుందామండి. పసుపు, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, అదే అండి ఫ్లేవర్కి వేసుకుంటాం కదా బిర్యానీ మసాలా ఫ్లేవర్, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దాన్ని అంతా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పీసెస్కి పట్టు అంతా. ఇప్పుడు మనం కుల్ల గరం మసాలా వేసుకుందామండి. అదే అండి లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, బగారాకు. ఇప్పుడు అది వేసుకున్న తర్వాత మిక్స్ చేయాలండి. దాంట్లో సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినంత. పెరిగేసి మిక్స్ చేయాలండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి దాన్ని. ఇప్పుడు మనం వచ్చేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 45 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఎందుకంటే దాని లోపల అది గ్రేవీ మొత్తం పట్టి క్యూట్ ఉంటుందండి. 7 to 8 ఆనియన్స్ ఇప్పుడు మనం తరుగుకుందామండి, కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆనియన్ని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కినాక ఆనియన్స్ వేసుకోవాలండి. మనం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే తీసేసుకుందామండి. అప్పటి వరకు ఆనియన్స్ మాడకుండా కలపాలండి. ఇప్పుడు మనం రైస్ కడుక్కుందామండి. 2 నుంచి 3 సార్లు బియ్యం కడుక్కున్న తర్వాత తాగే నీళ్ళు వేసి దాన్ని నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత కుల్ల గరం మసాలా, అంటే అదే అండి బగారా ఆకు, సాజీరా, లవంగం, ఇలాచి వేసుకోవాలి. 3 స్పూన్ల ఉప్పు, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండి, ఎందుకంటే అన్నం విడివిడిగా ఉండడానికి, కుల్లాగా ఉండడానికి ఆయిల్. రైస్ కింద స్టవ్ ఆన్ చేసుకుందామండి.
మనం ఇప్పుడు ఆనియన్స్ చూసుకుందామండి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయో లేదో. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక మనం ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి ఆనియన్ని. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్లో డీప్ ఫ్రై ఆనియన్స్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి దాన్ని. ఇప్పుడు మనం ఆ డీప్ ఫ్రై ఆయిల్ని మ్యారినేట్ చేసిన చికెన్లో వేసుకేసి బాగా కలుపుకోవాలండి. బాగా ఆయిల్ కనిపించకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అది మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం రైస్ చూసుకుందాం. ఇప్పుడు రైస్ వచ్చేసి 3/4 అంతా ఉడకాలండి. రైస్ అంటే హాఫ్ పలుకు పైన అన్నం వంపుకోవాలండి. ఇప్పుడు రైస్కి దమ్ పెట్టుకోనికి గిన్నెకి నెయ్యి రుద్దుకోవాలండి. అంటే 4 sides ఇట్లా మొత్తం రుద్దుకోవాలి. ఆయిల్ అయినా నెయ్యి అయినా రుద్దుకోవచ్చండి, ఏదైనా పర్లేదు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్లో నిమ్మరసం పోసి బాగా కలిపి తర్వాత ఆ గీ లేదా నెయ్యి రుద్దుకున్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం బియ్యం వంపుకున్నాం కదండి, అదే అన్నం తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. మనం ఫస్ట్లో డీప్ ఫ్రై చేసాం కదండి ఆనియన్స్, అవి పైన వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర, డెకరేషన్కి ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. మన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే ఆ ఫుడ్ కలర్ వేసుకోండి. మా దగ్గర ఉన్నది వేసుకుంటున్నామండి.
మా ఇంట్లో గ్రీన్, ఆరెంజ్, రెడ్ ఫుడ్ కలర్స్ ఉన్నాయండి, అవి వేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ మ్యారినేట్ చేసిన చికెన్లోకి దమ్ పెట్టుకున్నాం కదండి, అది హై ఫ్లేమ్లో 5 minutes ఉంచుకోవాలండి. దానిపైన వెయిట్ పెట్టుకుందామండి, ఏదన్నా దమ్ పోకుండా. 20 minutes వచ్చేసి లో ఫ్లేమ్లో అండి, 5 minutes వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని దమ్కి ఉంచుకోవాలి రైస్. 20 minutes అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు అయిన బిర్యానీని 10 minutes పక్కకు పెట్టుకోవాలండి, సెటిల్ అయ్యే వరకు. చూడండి ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో కలర్ఫుల్గా. ఇప్పుడు మనం 10 minutes సైడ్కి ఎందుకు పెట్టామంటే రైస్తో పాటు చికెన్ వచ్చేసి సాఫ్టీగా ఉండడానికి పెట్టామండి పక్కకి. ఇప్పుడు నేను మీకు కలిపి ఎట్లా పెట్టుకోవాలి అని చూడండి. ఇప్పుడు ప్లేట్లో పెట్టాను, ఎంత పొడిగా వస్తుందో రైస్, ఏమాత్రం దగ్గరికి అంటుకుపోకుండా మంచిగా ఫ్రీగా ఉండేటట్టు. చూడండి చికెన్ ఉడికిపోయింది. మన హోమ్ మేడ్ సింపుల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంకా మీరు ఎంజాయ్ చేయండి.